సహకార సంఘాలలో యూరియా నిల్వలు లేక ఒక దిక్కు రైతులు ఆందోళన చెందుతుంటే మరో దిక్కు రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొనడం సిగ్గుచేటని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో అందించవలసిన యూరియాలో కొరతను సృష్టిస్తే పంట దిగుబడిలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో గత 15 రోజులుగా తీవ్ర యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యేకు రైతులపై కనీస చిత్తశుద్ధి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు 268 రూపాయలకు లభించే ఒక్కో యూరియా బస్తాకు 320 రూపాయలు అనగా 52 రూపాయల అదనంగా వసూలు చేస్తున్నారని, సీజన్ మొదటి దశలోనే ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించి ప్రైవేటు వ్యాపారుల కొమ్ము కాస్తోందని విమర్శించారు. మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పేదానికి విభిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయని, మంత్రి నిరంజన్ రెడ్డికి రైతులపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సహకార సంఘాల్లో యూరియా కొరత లేకుండా రైతులకు అవసరమైనంత మేరకు యూరియా నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వార్డు కౌన్సిలర్ యామరాజయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు నాయకులు కటకం గంగారెడ్డి, అల్లూరి లింగారెడ్డి, అంబటి హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 68 ఉన్న యూరియాని ఈరోజు ఏదైతే 320 రూపాయలకు అమ్ముతున్నారు. అంతేకాకుండా రైతు ఏదైతే ఈ ప్రైవేట్ సంస్థల దగ్గరికి, ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి యూరియా కొనేందుకు వెళ్ళినప్పుడు ఏదైతుందో ఆయనకి యూరియాతో పాటు జబర్దస్తి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఏదో పురుగుల మందని చెప్పేసి ఇంకో 1000 రూపాయల బిల్లు చేస్తున్నారు. ఆ 1000 రూపాయలు అదనపు ప్లస్ ఇది నష్టం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే ఏదైతుందో యూరియా ఏది అన్ని సహకార కేంద్రాలలో ఉండాలి, అది రైతులకు చెందాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏప్రిల్ మే నెలలో ఏదైతే అకాల వర్షాలు వచ్చినాయో, అకాల వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు ఎన్నో పంటలు నష్టపోయినాయి. నువ్వులు అనుకోండి, మామిడి, ఎన్నో పంటలు నష్టపోతే అప్పుడు మంత్రి గారు ఏమన్నారు, మన జిల్లా మంత్రి గారు, ఉమ్మడి జిల్లా మంత్రి గారు గంగుల కమలాకర్ గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 10,000 చొప్పున మేమైతే పరిహారం ఇస్తా అని చెప్పిర్రు. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులు ఏదైతుందో కనీసం 30,000 రూపాయలు పంటకి నష్టం ఎకరం చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. దాదాపు 5 నెలలు 6 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ రైతుకు కూడా ₹1 చేయలేదు. ఎవరికైనా వెళ్ళింది ₹1 కూడా? మా ఈ ప్రాంతంలోనైతే ₹1 కూడా ఎవ్వరికి రాలేదు. అది ఎప్పటి విషయం? మే విషయం. మళ్ళీ మొన్న 15-20 రోజుల నుంచి మళ్ళీ వానలు పడుతున్నాయి. దాని గురించి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నోరిప్పలేదు. ఏదైతే ఈ వ్యవసాయం అనుకోండి, రైతులను అనుకోండి, ఈ ప్రభుత్వం చిన్న చూపు చూసిన అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూరియా ఫుల్గా అంటుంది. మన యొక్క నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడో యూరియా ఫుల్ ఉందంటుర్రు. వాళ్ళు అంటుర్రు, కానీ మనమే సోదాం కదా. ఎవరైతే టీఆర్ఎస్ ఇక్కడైతే ఎవరైతే టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు రానివ్వండి. ఏ సహకార కేంద్రంకి పోదాం, ఛాలెంజ్ ఇస్తున్నాం, ముందా చూద్దాం. మరి ఇప్పుడు రైతులు మొరబెట్టుకుంటారు, వాళ్ళు ఢిల్లీలో కూర్చొని మొత్తం యూరియా ఉందని, వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని మంత్రి గారు యూరియా ఉందని వాళ్ళు చెప్పడం ముఖ్యం కాదు కదా. అసలు వాస్తవంగా యూరియా ఇక్కడ ఉందా లేదా అని మనం పోయి చూద్దాం కదా. సత్యం ఏందో అసత్యం ఏందో తెలిసిపోతుంది. వాళ్ళ ఛాలెంజ్కి స్వీకరిస్తే ఎప్పుడంటే అప్పుడు పోదాము. మీరు యూరియా ఉందా, యూరియా లేదు, మీరు నిజంగా ఒక్క రైతు కన్నా అకాల వర్షం వచ్చినప్పుడు ఒక్క రైతు కన్నా 10,000 చొప్పున కాదు 5,000 చొప్పునన్నా మీరు ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఇంత పంట నష్టం జరిగింది ఈ సంవత్సరం. ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు సెప్టెంబర్ దాకా మొత్తం అకాల వర్షాలే. వరేసుకున్న వాళ్ళకి నష్టము, నువ్వులు వేసుకున్న వాళ్ళకి నష్టము, మామిడి సీజనల్ క్రాప్స్ ఏమున్నాయి వాళ్ళకి నష్టం. అసలు మీరు ఇంతవరకు ₹1 చెల్లించలేదు. అసలు రైతులను పూర్తిగా చిన్న చూపు చూస్తున్నారు. మీరేమన్నా అంటే ఏమంటారు, మేము ఏది రుణమాఫీ అంటారు. రుణమాఫీ మీరు 4 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు? అసలు 4 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం రుణమాఫీ గురించి పట్టించుకున్నదా? రైతు బంధు అంటూ రైతు బంధు అందరికి వచ్చిందా? రుణమాఫీ ఎక్కడొచ్చింది? అసలు రుణమాఫీ గురించి వీళ్ళు మాటనే మాట్లాడలేదు కదా. మొన్న అన్నారు, మొన్న ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తే రుణమాఫీ అన్నది. మీరు ఉచిత విద్యుత్ అన్నారు. మేమేమంటున్నాం, నాణ్యమైన విద్యుత్ కూడా మీరు ఇవ్వలేదని మేమంటున్నాం. అసలు రైతుల పక్షాన నిలబడ్డ ప్రభుత్వం ఏదైనా ఉంటే, రైతులతోని ఏదైనా ప్రభుత్వం ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే. నేను మళ్ళీ ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాలలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. 2004లో మన ఎవరైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం పెట్టింది ఆయన ఉచిత విద్యుత్ పైన. మొట్టమొదలు ఉచిత విద్యుత్ ఇచ్చింది ఆయనే. ఉచిత విద్యుత్తో పాటు రుణమాఫీ చేసింది ఆయనే.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడున్న చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రత్యేక బడ్జెటరీ అలొకేషన్ చేసిండ్రు ఏది రుణమాఫీ గురించి. అసలు నువ్వు నిజంగానే రైతుల పక్షం నీకు ప్రేమ ఉంటే ఏదైతే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిందో బీజేపీ ప్రభుత్వం దాని గురించి మాట్లాడలేదు కేసీఆర్ గారు. ఎప్పుడు మాట్లాడినరు? ఎప్పుడైతే ఏది మన దుబ్బాక హుజరాబాద్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఒక స్టంట్ చేసిండ్రు రోడ్ల మీదకి వచ్చి తప్ప అంతకుముందు అసలు నోరే ఇప్పలేదు. వీళ్ళకి రైతుల పట్ల అసలు ప్రేమే లేదు. అసలు సవతి తల్లి ప్రేమ కూడా లేదు వీళ్ళకి రైతుల పక్షాన. యూరియా ఉందంటారు కదా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం లోకల్ లీడర్షిప్ని మెట్పల్లిల కొరుట్ల. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంటుందని. ఇంతకుముందు కూడా 2004 నుంచి 2009 వరకు 2014 వరకు కూడా మీరు చూసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతైతే రైతుల పక్షాన ఉందో అని చెప్పేసి. యూపీఏ 1 ప్రభుత్వం అనుకోండి, యూపీఏ 2 ప్రభుత్వం అనుకోండి, ఏదైతే రైతుల పక్షాన్ని నిలబడ్డది ఈ వచ్చే ప్రభుత్వం కూడా రైతుల పక్షాన నిలబడుతుంది అని చెప్పడానికి ఆల్రెడీ రైతు డిక్లరేషన్ కూడా అయింది. అందులో మేము ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ ఎవరైతే మన శ్రీధర్ బాబు గారు ఉన్నారో ఆయన చైర్మన్ అయినరు. ఆయనకి ఈ ప్రాంతం పట్ల ఉన్న సమస్యలు తెలుసు. ముఖ్యంగా మన ప్రాంతానికి వచ్చేసరికి మెట్పల్లి కొరుట్ల ప్రాంతానికి వచ్చేసరికి అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏదైతే ఉందో నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అసలు రైతులకు ఏదైతే అన్నిటికంటే పెద్ద సమస్య ఈ ప్రాంతంలో ఉందంటే అది కేవలం నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని నేను అంటున్నా. 2014లో ఇదే కవితమ్మ నిజామాబాద్ పార్లమెంటు నుంచి ఎంపీ సీటుకు పోటీ చేసేటప్పుడు నేను 100 రోజులలో ప్రభుత్వ పరం చేసుకుంటా అన్న విషయం వాస్తవమా సైలెంట్, అది వాస్తవమా 100 రోజులలో చేస్తా అన్నది అది వాస్తవమే కదా. మన గౌరవ ఎమ్మెల్యే గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ చెట్టుకి ఇది నేను ఓపెన్ చేయకపోతే ఉరేసుకుంటా అన్న విషయం వాస్తవమా కాదా? ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నేను మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా అన్న విషయం వాస్తవమా కాదా? మళ్ళా గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కౌన్సిల్లో ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ కేటీఆర్ అన్నాడు మాకు చిత్తశుద్ధి ఉంది. మరి మీ చిత్తశుద్ధి ఉంటే మీరు ఎక్కడ తెరుస్తుర్రు నిజాం షుగర్ ఫ్యాక్టరీని? మన ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటున్నాను నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి. సరే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు, ఎన్నో కారణాల వల్ల తెలియదు. ఆయన ఎంత ప్రయత్నం చేసిండు? ఆయన 2009 నుంచి 2023 దాకా శాసనసభ్యుడు. ఎన్ని సెషన్స్ అయినాయి? అంత అసెంబ్లీలోనైతే పుస్తకం ఉంటుంది కదా, అసెంబ్లీ రికార్డు ఉంటుంది కదా. మరి 0 అవర్లు కానీ క్వశ్చన్ అవర్లు కానీ అడ్జర్న్మెంట్ మోషన్ తీసి ఏ రోజన్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని చెప్పేసి నోరిప్పిండా? అంటే రైతులంటే ఇంత చిన్న చూపా? ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ